నర్సరావుపేట శానిటేషన్ డ్రైన్ లో పాల్గొన్న డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా ముఖద్వారమైన నర్సరావుపేట నియోజకవర్గంలో స్థానిక 10వ వార్డులో శానిటేషన్ డ్రైన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు నిర్వహించారు. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను శుభ్రం చేసి కాలువలలోని వ్యర్థాలను తొలగించారు. ఈ శానిటేషన్ డ్రైన్ కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు నుండి రిక్షా సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నర్సరావుపేట పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటుంటే ప్రతిపక్ష నాయకులు హేళన చేయడం సరికాదన్నారు. నాయకుడంటే ప్రజలతో మమేకం అవ్వడం, ప్రజల కష్టాల్లో భాగస్వాములుగా ఉంటూ ప్రజల సమస్యపై దృష్టి సారించడమే నా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వాసిరెడ్డి రవి, అంకమ్మ చౌదరి, బీజేపీ రంగిశెట్టి రామకృష్ణ, సత్యానంద బాబు, రామ్మూర్తి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ శానిటేషన్ డ్రైన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి కూటమి నాయకత్వంలో మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మేమందరం కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని, వారోత్సవాలని మొదలుపెట్టి వాళ్ళ మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలాగా చేస్తూ ఉన్నాము. గడిచిన 16 నెలలుగా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నర్సరావుపేట పట్టణంలో సాధ్యమైనంతవరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రోజు నెరవేరుస్తూ ఉన్నాము. ఏదైతే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక దిశ నేర్పారో ఆ కార్యక్రమంలో మేము అడుగులు వేస్తూ పారిశుధ్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. పట్టణంలో ప్రజలందరూ కూడా దాదాపు 1,60,000 మంది పట్టణ ప్రజలు ఉన్నారు. వారందరికీ 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి, అదేవిధంగా మురికాలను శుభ్రం చేయించడం, మలేరియా, డెంగ్యూ వ్యాధులు రాకుండా రోజు మందు కొట్టించడం కానీ, ఫాగింగ్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. మున్సిపల్ అధికారులతో పాటు కలెక్టర్ గారి ఆదేశాలతోటి మొన్నటిదాకా అరుణ్ బాబు గారు ఉన్నారు. వారితో అనుసంధానం చేస్తూ అందరం కూడా అధికారులు కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ విధంగా 16 నెలల నుంచి కూడా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత పట్టణాన్ని పరిశుభ్రం చేసుకుందాము, ప్రజల్లో అవగాహన కల్పించాలనే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళ రిక్షా సెంటర్ 10వ వార్డులో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రతిరోజు కూడా ప్రతి వార్డు ఏదో ఒక వార్డును తీసుకొని శానిటరీ డ్రైవ్ మొదలుపెట్టి చేయడం జరిగింది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా యూజీడీ దాన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది. ఇవాళే అక్కడ టిట్కో ఇళ్ళ దగ్గర సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటే దాన్ని కూడా సందర్శన చేయడం జరిగింది. అన్ని పనులు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. అధికారులు కూడా సమన్వయం పాటిస్తూ వాళ్ళ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందున్న ఉమ్మడి కూటమిని మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా వీటన్నిటికీ కారణం నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి పట్టుదల, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. గడిచిన 5 ఏళ్లుగా అటువంటి నాయకులు మనకు రాకుండా మళ్ళీ ఉమ్మడి కూటమిని గెలిపించుకోవాలి. మనమందరం కూడా 2047 దాకా వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరం కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు చీపురు బట్టి పారబట్టి ప్రజల్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల్లో ఉంటున్నారు. మినిస్టర్లు కానీ, స్పీకర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఉమ్మడి కూటమి కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వచ్ఛ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ శానిటరీ డ్రైవ్ అనేది కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా చేస్తున్న పని. అందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కొంతమంది ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఎమ్మెల్యే ఈ పనులను చేయడం అనుకుంటుంటారు. కానీ ఎమ్మెల్యే దగ్గరుండి చేస్తేనే నాయకులు, కార్యకర్తలు, అధికారులు కూడా పనిచేస్తారు. ఎందుకంటే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా చీపురు బట్టి ఈ పట్టణాన్ని పరిశుభ్రం చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది పల్నాడు జిల్లా ముఖద్వారం హెడ్ క్వార్టర్. కాబట్టి దీన్ని మన గుంటూరు, విజయవాడతో సమానంగా దీన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనం చేపట్టాలనే ఆలోచనతోటి ఎమ్మెల్యేగా నేను చెదలవాడ అరవింద్ బాబుని ప్రతిరోజు ఈ కార్యక్రమాల్లో ముందుంటాను. ఉదయం పూట 2 గంటలు, సాయంత్రం పూట 2 గంటలు తప్పనిసరిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుంటున్నారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి స్వచ్ఛ భారత్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.